మఫ్టీ పోలీస్ మూవీ రివ్యూ. అర్జున్ గారు, ఐశ్వర్య రాజేష్ గారు ఉన్నారని, అది కూడా మా ఫ్రెండ్ రికమెండ్ చేశాడని సినిమా చూశాక నాకైతే ఎందుకు వచ్చానురా బాబు సినిమాకి అన్న ఫీల్ వచ్చింది. అసలు సినిమా స్టార్ట్ అయిన 10 minutesకే అర్థమైంది ఇది ఒక రాడు సినిమా అని. ప్లాట్ ఏంటంటే, కొంతమందిని ఒకరు చంపుతుంటారు. వాళ్ళని మన హీరో ఎలా పట్టుకొని కేసుని సాల్వ్ చేశాడు అనేది ప్లాట్. సినిమాలో హీరో పేరే చాలా వెరైటీగా అనిపించింది. ఇక సినిమాలో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్. ఆల్రెడీ ఈ ట్విస్ట్లని మనం ముందే గెస్ చేస్తాం, కానీ ఎంతో కొంత ఆ ట్విస్ట్లే కొంచెం బెటర్గా అనిపించాయి. ఇక నెగిటివ్స్ ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ఒక మర్డర్తో సినిమా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత హీరో ఎంట్రీ, హీరోయిన్ లవ్ స్టోరీతో చిరాకు తెప్పించారు. అసలు ఇన్వెస్టిగేషన్ కొంచెం కూడా బాలేదు. ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్తో ఇంటర్వెల్ పడుతుంది. ఫస్ట్ హాఫ్ అయిపోగానే బయటకు వచ్చి ఉంటే బాగుండేది, కానీ సెకండ్ హాఫ్ ఏదైనా ఉంటుంది అనుకుంటే సెకండ్ హాఫ్ మొత్తం ఒక చిన్న పాప మీద పెట్టి సాగదీసి చంపేశారు. ఇంకా ఎన్నాళ్ళు ఈ చైల్డ్ అబ్యూస్ గురించి తీస్తారో మరి. కొత్త పాయింట్ ఏదైనా చూపిస్తారనుకుంటే రొటీన్గా పాత పాయింట్ని తీసుకొని సెకండ్ హాఫ్ మొత్తం సాగొట్టారు. సెకండ్ హాఫ్ చూశాక ఐశ్వర్య రాజేష్ గారు ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నారో అర్థమైంది. ఇక అర్జున్ గారేమో సినిమా లేక ఈ సినిమా చేసినట్టుంది. ఫైనల్గా ఈ మఫ్టీ పోలీస్ మూవీ నాకైతే అస్సలు నచ్చలేదు. మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.